హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అండ్ అలాగే తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకి భారీ శుభవార్త. దాదాపు 5 సంవత్సరాల తర్వాత మన సొంత రాష్ట్రంలో పర్మనెంట్ ప్రభుత్వ సహాయక ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 500కి పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తెలుగు చదవడం రాయడం రావాలి, ట్రైనింగ్ ఇచ్చి మనకి పర్మనెంట్ జాబ్ అయితే ఇస్తున్నారు. స్టార్టింగ్లోనే మీకు 50,000 వరకు కూడా శాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. సో ఇలాంటి ఆపర్చునిటీ మీకు మళ్ళీ రాకపోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్, మన సొంత రాష్ట్రంలో పోస్టింగ్ కాబట్టి అన్ని డీటెయిల్స్ని ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒకే చిన్న రిక్వెస్ట్. సో చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో ఎందుకో ఏమో, లైక్ చేయడం వల్ల మీకు ఎటువంటి రూపాయి ఖర్చు కూడా లేదు కదా. సో ఒక లైక్ చేస్తే ఏంటి అంటే ఇలాంటి అప్డేట్స్ ప్రొవైడ్ చేయడానికి నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి చూస్తున్నారు కదా, ఇప్పుడే వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికి ఒక చిన్న అప్డేట్. మన ఛానల్లో నిన్న నైట్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేసా. గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలకు ఒక భారీ నోటిఫికేషన్ వచ్చింది అని చెప్పేసి. అయితే చాలామంది యొక్క వీడియో అయితే చూడలేదు. ఇందులో మనకి క్లర్క్, ఎంటీఎస్, ఆఫీసర్ స్థాయి పోస్టులు అయితే ఉన్నాయి. ఏపీ అండ్ తెలంగాణలోనే పోస్టింగ్ ఇస్తున్నారు కాబట్టి మిస్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. అలాగే మన ఛానల్లో కూడా వీడియో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనము మెయిన్ జాబ్ డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. ఈ జాబ్స్కి సంబంధించి మనకి 16th జూలై నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అంటే 12th ఆగస్ట్ వరకు కూడా మీరు ఆన్లైన్ విధానంలో అప్లై అయితే చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చారు. ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 2nd వీక్లో కండక్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అయితే మీకు సపరేట్గా 16th జూలై రోజు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అప్లికేషన్ ప్రాసెస్ అనేది డెఫినెట్గా వీడియోని లైక్ చేసి కామెంట్ రూపంలో అయితే తెలపండి. అయితే ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి ప్రజెంట్ రిక్రూట్మెంట్ చేసినటువంటి వేకెన్సీస్ ఏంటి అంటే ఆర్టిషియన్ గ్రేడ్ 4కి సంబంధించినటువంటి జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇక్కడ మనకి ఏ ట్రేడ్లో ఎన్నెన్ని వేకెన్సీస్ కేటాయించారు కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. టోటల్గా 515 వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఇందులో మనకి ఇక్కడ ఫిట్టర్ విభాగంలో 176, వెల్డర్ 97, టర్నర్ వచ్చేసి 51, మెషినిస్ట్ 104, ఎలక్ట్రీషియన్ 65, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 18, ఫౌండరీ మ్యాన్ వచ్చేసి 4. ఈ విధంగా మనకి ఇక్కడ ట్రేడ్ల వారీగా వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. ఈ రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి జాబ్ పోస్టింగ్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చేసి హెవీ ప్లేట్స్ వెజల్స్ ప్లాంట్ అని చెప్పేసి ఏదైతే విద్యుత్ శాఖకి సంబంధించి సంస్థ ఉందో విశాఖపట్నంలో అక్కడ ఇస్తారు. తెలంగాణ వాళ్ళకు వచ్చేసేమో హెవీ పవర్ ఎక్విప్మెంట్ ప్లాంట్కి సంబంధించి లొకేషన్ మన హైదరాబాద్లో ఉంది. అక్కడ మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు కూడా మన సొంత రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థల మీరు చక్కగా జాబ్ అనేది చేసుకోవచ్చు. చేరగానే మీకు 50,000 సాలరీ మన సొంత రాష్ట్రంలో చాలా అంటే చాలా బెస్ట్ ఆపర్చునిటీగా చెప్పుకో. ఈ యొక్క జాబ్స్కి మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ కూడా మన తెలుగులోనే ఉంటుంది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ఫస్ట్ 1 year ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ 1 year ట్రైనింగ్ పీరియడ్లో మిమ్మల్ని టెంపరీగా అయితే తీసుకుంటారు ఫస్ట్. అప్పుడు మీకు దాదాపుగా 25,000 వరకు అయితే వస్తుంది. తర్వాత రెగ్యులరైజేషన్ చేస్తారు. అంటే మీకు మీ పర్ఫార్మెన్స్ని బట్టి రెగ్యులరైజ్ చేస్తారు. సో రెగ్యులరైజేషన్ అయిన తర్వాత మీకు రెగ్యులర్ పే స్కేల్ అనేది ఇస్తారు. అప్పుడు మీకు బేసిక్ పేనే 29,500 ఉంటుంది. అది మనకి 65,000 వరకు ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు చేరగానే 50,000 వరకు కూడా శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. అయితే ఈ జాబ్స్కి మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారని చెప్పాను కదా, ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారని. ఫస్ట్ మీకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత స్కిల్ టెస్ట్ పెడతారు. సో స్కిల్ టెస్ట్ ఏంటి అంటే మీరు ఏ ట్రేడ్లో అయితే ఎలిజిబిలిటీ ఉందో ఆ ట్రేడ్కి సంబంధించి మీకు స్కిల్స్ అనేవి ఉన్నాయా లేదా అని చెప్పేసి టెస్ట్ చేస్తారు. 1:5 రేషియోలో మీకు స్కిల్ టెస్ట్కి అయితే పిలవడం అయితే జరుగుతుంది అభ్యర్థుల్ని. ఈ స్కిల్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఇక ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. తెలుగు లాంగ్వేజ్లో మనకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ ఒకవేళ సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఒక నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి ఇచ్చారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు 10th క్లాస్ అనేది చదివి ఉండి
నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఎన్టీసీ లేదా ఐటీఐ అనేది పాస్ అయి ఉండి, అలాగే నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అనేది రెస్పెక్టివ్ ట్రేడ్ అంటే మనకి నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి ట్రేడ్లో ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. జనరల్ ఓబీసీ వాళ్ళు 60%, మిగతా వాళ్ళు 55% ఆఫ్ మార్క్స్తో క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మనకి చూడండి, ఆంధ్రప్రదేశ్ అండ్ అలాగే తెలంగాణ వాళ్ళకి నాలెడ్జ్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజ్. సో మీకు రీజనల్ లాంగ్వేజ్ ఏంటి, మన తెలుగు వాళ్ళకి తెలుగు కాబట్టి తెలుగు చదవడం రాయడం అనేది కంపల్సరీగా రావాలి. ఒకవేళ రాకపోతే మాత్రం మీరు నాట్ ఎలిజిబుల్ అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి 1 జూలై 2025 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 27, ఓబీసీ 30, ఎస్సీ ఎస్టీ వాళ్ళేమో 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. పీడబ్ల్యూడీ వాళ్ళైతే 37 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు 1072, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు అయితే 472 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. మీరు ఇక గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ కావాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో, పేద విద్యార్థులందరినీ దృష్టిలో పెట్టుకొని మీకోసం చాలా తక్కువ ప్రైస్లోనే ఇక జాబ్స్కి సంబంధించి ప్రిపేర్ అయ్యే వారి కోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఇందులో మీకు ఏంటి అంటే అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. రైల్వే, బ్యాంక్, ఎస్ఎస్సీ ఇలా అన్ని జాబ్స్కి సంబంధించి మన యాప్లో కోర్సెస్ అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందులో మీకు ఫ్రీ వీడియోస్ కూడా ఉంటాయి. యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. కంటెంట్ అనేది నచ్చితేనే తీసుకోండి. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత కంటెంట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం. మనం ఇచ్చినటువంటి కంటెంట్ ఇంకా ఎవరి దగ్గర కూడా దొరకదు. సో మీరు చూసిన తర్వాత మీరే చెప్తారు. ఒకసారి చెక్ చేయండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఇచ్చాను. అయితే ఒక భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి ఒక ఆర్టిషన్స్ పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఇస్తున్నారు కాబట్టి ఎవరు కూడా వదులుకోవద్దు. సో చాలామంది ఈ యొక్క 10th క్లాస్తో పాటు ఐటీఐ పాస్ అయి ఉండి అక్కడిక్కడ బయట వర్క్ చేస్తుంటారు. కొందరేమో నార్మల్గా స్టడీస్ ఆపేసి ఏదైనా ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి మాత్రం డెఫినెట్గా అయితే ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. ఎందుకంటే చాలా ఏళ్ళ తర్వాత వచ్చింది. అది కూడా మనకి ఒకటే ఎగ్జామ్ పెడుతున్నారు. మీకు ప్రిలిమ్స్, మెయిన్స్ అంటూ, ఫిజికల్ టెస్ట్ అంటూ అలా ఏమీ లేవు. ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత ఒక చిన్న స్కిల్ టెస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో కండక్ట్ చేసేసి ఈ రిక్రూట్మెంట్కి ఎంపిక చేస్తున్నారు. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి ఎవరు కూడా వదులుకోవద్దు. అండ్ అలాగే ఇక్కడ మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ జాబ్స్కి సెలెక్ట్ అయినట్లయితే. ఏంటి అంటే మనకి పే స్కేల్ ఏదైతే ఉంటుందో మనకి ఈ యొక్క కరెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఇలాంటి సంస్థల్లో మీకు చాలా త్వరగా సాలరీస్ అనేవి కూడా ఇంక్రీజ్ అయితే అవుతాయి కాబట్టి సో ఎవరు కూడా వదులుకోవద్దు. అండ్ అలాగే ఇక్కడ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. జస్ట్ మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు నోటిఫికేషన్లో కూడా 5th పాయింట్ ఇన్స్ట్రక్షన్స్లో చూడండి, ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ అనేది మన తెలుగు లాంగ్వేజ్లో కూడా మీకు అక్కడ ఆప్షన్ అనేది ఉంటుంది. అప్లై చేసేటప్పుడు మీకు చూపిస్తాను అప్లై ప్రాసెస్లో. అండ్ అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకి అప్లై చేసేటప్పుడు 5 చాయిసెస్ అయితే ఉంటాయి. మన సొంత రాష్ట్రాల్లో ఏపీ వాళ్ళకి ఏపీలో, అండ్ అలాగే తెలంగాణ వాళ్ళకి మన తెలంగాణలోనే ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేసేసి ఈ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో చాలా మంచి ఆపర్చునిటీ. నోటిఫికేషన్ అండ్ అలాగే అప్లై లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను. సో ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.